నమస్కారం. ఫిబ్రవరి 21 మాఘ పూర్ణిమ విశిష్టత. ఈరోజు మనం మాఘ పౌర్ణమి యొక్క అపారమైన విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. మాఘమాసం మొత్తం ఎంతో పవిత్రమైనది. అలాంటి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజును మాఘ పౌర్ణమి అంటారు. ఈ రోజు చేసిన పూజ, జపం, దానం ఇవన్నీ కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పవిత్ర స్నానం మహిమ. మాఘ పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేయడం అత్యంత శుభం. ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. నదీ స్నానం సాధ్యం కాని వారు ఇంట్లోనే గంగాజలం లేదా తులసి ఆకులు వేసిన నీటితో స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుని నామస్మరణ చేయడం మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం. మాఘ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబ కలహాలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నెలకొంటాయి. భక్తితో కథ విని ప్రసాదాన్ని అందరికీ పంచితే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దానం చేయడం. మాఘ పౌర్ణమి రోజున దానం చేస్తే దాని ఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈరోజు చేయవలసిన ముఖ్య దానాలు: అన్నదానం, వస్త్రదానం మరియు దీపదానం. దానం చేసే సమయంలో చిన్నదైనా మనస్ఫూర్తిగా చేయడం చాలా ముఖ్యం. జపం మరియు ఉపవాసం. ఈ రోజున ఉపవాసం ఉండి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ వంటి మంత్రాలను జపం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. కనీసం 108 సార్లు మంత్రజపం చేస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు చంద్ర పూజ విశిష్టత. సాయంత్రం పౌర్ణమి రోజున చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వడం మాఘ పౌర్ణమి యొక్క మరో ముఖ్యమైన విశేషం. చంద్రునికి నీరు, పాలు లేదా గంగాజలం అర్పించి ప్రార్థిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు నిలుస్తాయి. మాఘ పౌర్ణమి మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే శుభ్రమైన శరీరం, పవిత్రమైన మనసు, దయగల హృదయం. ఈరోజు మనం చేసే చిన్న పుణ్యకార్యం కూడా భవిష్యత్తులో పెద్ద శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ పవిత్ర రోజున భక్తితో దేవుని స్మరిస్తూ మంచి పనులు చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.